కాళేశ్వరంలో రూపాయి ఖర్చుకు వచ్చేది 52 పైసలే. కాగ్ చెప్తుంది, కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ చెప్తుంది. ఏమని? కాళేశ్వరంలో రూపాయి ఖర్చు పెట్టిరు, వచ్చేది మాత్రం 52 పైసలే. ఈ ఎత్తిపోతల ప్రాజెక్టు ఆర్థికంగా అంత ప్రయోజనకరం కాదు. విద్యుత్తు రుణ బాకీలకు ఏటా వ్యయం 28,270 కోట్లు. అంటే ఒక సంవత్సరం కాళేశ్వరం ప్రాజెక్టు కింద 28,270 కోట్ల రూపాయలు కరెంటుకి అప్పులకి గనక కడితేనే అది అడుగు ముందుకు పడుతుంది. కరెంటు ఖర్చు అంచనాలకు డబుల్, ఏటా 10,000 కోట్లు కావాలి. ఇది ఎవరు చెప్తున్నారు? ఈ పేపర్ రాస్తలేదు, నేను చెప్తలేను, ఇంకెవరో చెప్తలేరు. కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ చెప్తుంది, కాగ్. ఏటా 21,682 కోట్ల ఆదాయం అని అన్నారు. కేసీఆర్ చెప్పిండు ఇన్ని కోట్ల ఆదాయం వస్తుందని, కానీ వచ్చేది మాత్రం 14,709 కోట్లే. అది కూడా ఎప్పుడు వస్తుంది? నీళ్ళు లిస్ట్ వస్తుంది. ఏడున్నాయి నీళ్ళు? నీళ్ళేడొస్తాయి? కట్టిందే కుప్పగూలిపోతుండే. ఇంకా నీళ్ళు ఎట్ల నుంచి వస్తాయి? నీళ్ళు రానప్పుడు పంటలకు ఎట్లా వస్తాయి? పంటలకు నీళ్ళు పోయినప్పుడు ఉత్పత్తి ఎట్లయితుంది? ఈ డబ్బులు ఎట్లా వస్తాయి? వాళ్ళ అంచనా ప్రకారమే. అంటే కేసీఆర్ చేసిన అంచనా ప్రకారం చూసినా, కాగ్ చెప్తున్నది ఏంటంటే కేసీఆర్ చేసిన అంచనా ప్రకారం చూసినా ఆయన 21,682 కోట్ల ఆదాయం వస్తుంది అన్నాడు. లేదు లేదు, నీ అంచనా ప్రకారం చూసినా వచ్చేది 14,000 కోట్లే అని చెప్తున్నారు. 87,000 కోట్లతో సృష్టించిన కొత్త ఆయకట్టు 40,000 ఎకరాలే ముసాయిదా నివేదికలో తేల్చి చెప్పిన కాగ్. ఈ వార్త 12వ పేజీలు ఉన్నది, ఒక్కసారి చూడండి. ఇగో, కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మాణానికి ₹1 ఖర్చు చేస్తే నికరంగా దాని నుంచి వచ్చే ఆదాయం 52 పైసలు మాత్రమేని కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ స్పష్టం చేసింది. అందువల్ల ఈ ప్రాజెక్టు ఆర్థికంగా అంత ప్రయోజనకరం కాదని తేల్చి చెప్పింది. ప్రాజెక్టు డిపిఆర్ల పరిశీలన మొదలు ఖర్చు, బ్యాంకు రుణాలు, అంచనాలపైన కొన్ని నెలలుగా అధ్యయనం చేసిన కాగ్ ఈ మేరకు ముసాయిదా నివేదికను రూపొందించింది. ప్రాజెక్టుకు సంబంధించి ప్రభుత్వం ఇచ్చిన అంచనాలను తీవ్ర స్థాయిలో తప్పుపట్టింది. ఏటా ప్రాజెక్టుకు అయ్యే ఖర్చు 14,351 కోట్లుగా రాష్ట్ర ప్రభుత్వం చూపిందని, కానీ అది 28,270 కోట్లు ఉంటుందని కాగ్ అంచనా వేసింది. కాళేశ్వరంలో విద్యుత్ వినియోగం, స్థిర ఛార్జీలు కలుపుకుంటే 10,374 కోట్ల వరకు ఖర్చు అవుతుందని లెక్కగట్టింది. కాళేశ్వరంలో విద్యుత్ ఖర్చు కేవలం 4,148 కోట్లుగా సర్కార్ అంచనా వేసింది. అలాగే ఏమాత్రం ఆదాయం లేని కాళేశ్వరం కార్పొరేషన్ నుంచి రుణాలు, అసలు, వడ్డీ చెల్లింపులకు ఏటా ప్రభుత్వం నుంచి 14,462 కోట్లు చెల్లించాలి. ఎవ్రీ ఇయర్ రాష్ట్ర బడ్జెట్ నుంచి ఇగో ఇంత కట్టాలి. ప్రాజెక్ట్ నిర్మాణం పూర్తయితే దాని పరిధిలో వ్యవసాయ ఉత్పత్తుల విలువ 12,553 కోట్లు ఉంటుందని ప్రభుత్వం నివేదించింది. కానీ అది 10,577 కోట్లు దాటదని కాగ్ లెక్కించింది. ఇక చేపల పెంపకం, పారిశ్రామిక అవసరాలకు నీటి వినియోగం కింద 5,555 కోట్లు వస్తాయని అంచనా వేసిందని, కానీ ఆ మొత్తం 1,069 కోట్లు మాత్రమే అని తేల్చి చెప్పింది. వెరసి కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా వార్షిక ఆదాయాన్ని 21,682 కోట్లుగా రాష్ట్ర ప్రభుత్వం చూపిందని, కానీ అది 14,709 కోట్లు మాత్రమే అని లెక్కగట్టింది. ఇప్పుడు ఇక్కడ ఒకటే అండి, సింపుల్. ఇది కేసీఆర్ వేసిన అంచనా. అంటే ఒకవేళ ప్రాజెక్ట్ అంతా కంప్లీట్ అయి నీళ్ళు వస్తే పరిశ్రమలకి, రైతులకి, తాగుని అన్ని రకాల నీళ్ళు వస్తే అక్కడ ఉత్పత్తి జరిగితే ఈ లెక్క కేసీఆర్ వేసిన లెక్క ఒకటి. లేదు లేదు, ఒకవేళ అది కంప్లీట్ అయినా నీ లెక్క తప్పు, ఇగో ఇది మాత్రమే వస్తుందని కాగ్ చెప్తున్నది. మనమేమంటున్నామంటే ఇప్పుడు వాస్తవ పరిస్థితి ఏంది? మేడిగడ్డ కుంగింది, అది పనికిరాదని చెప్తున్నది నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ. అన్నారం బుంగలు ఏర్పడ్డాయి, సుందిలది కూడా గదే పరిస్థితి. ఈ 3 బరాజులు ఖతమైపోయినప్పుడు ఇంకా ప్రాజెక్ట్ ఎక్కడిది చెప్పండి? మల్లన్న సాగర్ ఉన్నది, మల్లన్న సాగర్ 50 టీఎంసీలు, అది నింపుతనే లేడు. మొత్తం 50 టీఎంసీలు నింపితే మట్టితో కట్టిన కట్టడం కొట్టకపోతే కరీంనగర్ జిల్లానే కనబడదు. అయిపోయా, ఇంకెక్కడదా ప్రాజెక్టు? మనం ఈ అంచనాలు కాగ్ చెప్పేది కూడా మనం మాట్లాడుకోవడానికి అవకాశం లేదు. ఎందుకంటే అసలు ఆ ప్రాజెక్టు అడిగే ముందుకు పడలే. సో కాబట్టి ఎవరు చెప్పినా మళ్ళీ ఇప్పుడు ఇదంతా జరుగుతున్నప్పటికీ ఇప్పుడున్న ప్రభుత్వం కూడా మళ్ళీ అన్నారం దగ్గర బుంగలకి గ్రౌటింగ్ చేస్తున్నాం అని మళ్ళీ డ్రామా స్టార్ట్ చేశారు. సేమ్ కాళేశ్వరం మీద వీళ్ళు బ్యానర్ ఐటమే రాశారు. కాగ్ ఇచ్చిన రిపోర్ట్, కాళేశ్వరం నుంచి చుక్క నీళ్లు ఎత్తకున్న 16,000 కోట్లు కట్టాల్సిందే. ఎత్తిపోస్తే ఖజానా పైన ఏటా 25,000 కోట్ల భారం. రాష్ట్ర బడ్జెట్లో 20% నిధులు ఈ ప్రాజెక్టుకే ఖర్చు. వచ్చే 12 ఏళ్ల పాటు కాళేశ్వరం గుదిబండను మోయాల్సిందే. ఫైనాన్షియల్గా ఈ ప్రాజెక్టు ఏమాత్రం వయబుల్ కాదు. 2019లో బ్యారేజీలో
డ్యామేజీల గుర్తింపు డ్రాఫ్ట్ రిపోర్ట్లో తేల్చి చెప్పిన కాగ్ వెరీ క్లియర్గా రాష్ట్ర బడ్జెట్ నుంచి 20% బడ్జెట్ ఎత్తుకపోయి ఆ గంగపాలు చేయాలి. నేను మొన్న కూడా చూపించిన కదా, ప్రతి సంవత్సరం 13,000 కోట్ల ఈఎంఐ కట్టాలి. కేంద్ర ప్రభుత్వ సంస్థలు కూడా దీనికి నిధులు ఇచ్చినాయి. ఆర్ఈసి, రూరల్ ఎలక్ట్రిఫికేషన్ కార్పొరేషన్ నిధులు ఇచ్చింది. పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ పిఎఫ్సి కూడా నిధులు ఇచ్చింది. ఎంత ఇంట్రెస్ట్? 10.90%. మనం పర్సనల్ లోన్ తీసుకుంటాం చూసినావు, అంతకి కొన్ని వేల కోట్ల రూపాయలు అప్పులు తెచ్చారు. ఒక్కొక్క నెలకి 13,000 కోట్ల ఈఎంఐ మనం కట్టాలి. తెచ్చినాం, మరి తెచ్చిన అప్పు ఓడి కట్టాలా? మనమే కట్టాలి. అంటే ఒక చుక్క నీళ్లు ఎత్తిపోయకపోయినా ఆ డబ్బులు కట్టాల్సిందే. ఒకవేళ పొరపాటున మనం మోటార్ లాంచ్ చేసినాం అనుకో 25,000 కోట్లు ఖర్చు అవుతుంది. మరి ఇంత తెలిసిన తర్వాత కూడా ఈ ప్రభుత్వానికి కొంచెమన్నా సిగ్గుండాలనా? కొంచెమన్నా. ఇక మళ్ళీ ఈడబోయిగో అన్నారం బుంగలకు మరమ్మత్తులట, మళ్ళీ ఈడ ఖర్చు పెడుతున్నారు. మరి దేనికోసం పెడుతున్నారు? సింపుల్గా ఏం చెప్తారంటే, కాంట్రాక్టరే కడుతున్నాడు, మనకేం అరే కాంట్రాక్టర్ కడితేంది, ఎవడు కడితేంది? అసలు ఆ ప్రాజెక్టు మీద పెద్ద ఇన్వెస్టిగేషన్ జరిగిన తర్వాత కదా నువ్వు ఏదైనా పనులు చేయాల్సింది. ఇది మనం క్వశ్చన్ చేస్తూనే ఉండాలి ఎట్టి పరిస్థితిలో. ఈ విజిలెన్స్ ఎంక్వైరీ, జ్యుడిషియల్ ఎంక్వైరీ అన్నీ బోగస్, టోటల్ బోగస్. ఎవరినో రక్షించడానికి జరుగుతున్న ప్రయత్నం తప్ప ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉన్నట్టు కనిపిస్తుంది. చిత్తశుద్ధి ఉన్నట్టు కనిపిస్తే మీరు టోటల్ కాళేశ్వరం మీద ఇన్వెస్టిగేషన్ చేయాలి. ఏది మరి? కాగ్ చెప్పింది. ఇది ఎవరో మనం ఏదో ఇంట్లో కూర్చోనో లేకపోతే ఇట్లాంటి పేపర్లో లేకపోతే అపోజిషన్ లీడర్లో పేపర్ల మీద రాసుకొని చెప్తున్నది కాదు. ఇది కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ కాగ్ చెప్తున్న రిపోర్ట్ ఇది.